నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. అసెంబ్లీ సమావేశాల పూర్తయిన సందర్భంగా ఎన్నో విషయాలు మనం అసెంబ్లీలో చర్చించుకున్నాం. కూటమి వైపు నుంచి ఆదోని కానీ కర్నూలు జిల్లాలో కానీ జరగాల్సిన అభివృద్ధి పనుల గురించి మేము అసెంబ్లీలో మాట్లాడాల్సిన అంశాల గురించి ముందుగా అనుకున్నాం, అక్కడ మాట్లాడినాం కూడా. ముఖ్యంగా ఆదోనిని ఒక మంచి బ్రాండ్గా తయారు చేసి ఆదోని అంశాలని, ఆదోని ప్రజల ఆకాంక్షల్ని మనం అసెంబ్లీలో చెప్పుకోగలిగినాం. మధ్యలో కూడా అన్నగారు మీనాక్షి నాయుడు గారు కూడా ఒకసారి వచ్చి పార్టీ పరంగా, కూటమి పరంగా మేము ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా చేయాలన్న విషయాలు కూడా ఆ రోజు చర్చలో పెట్టినాం. ఆ అంశాలని కూడా మనం చర్చించడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత కూడా ఆయన సలహాలు సూచనల ప్రకారంగా కూడా కొన్ని విషయాలు మనము అసెంబ్లీలో చర్చించడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అసెంబ్లీ అయిన తర్వాత, ఆదోనికి వచ్చిన తర్వాత ఆయనతో పంచుకోవాలి, ఆయనతో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఉద్దేశంతో నేను అన్న మీనాక్షి నాయుడు అన్న వాళ్ళ ఇంటికి వచ్చి కాసేపు మజ్జిగ తాగి విషయాలన్నీ కూడా అసెంబ్లీలో విషయాలు, మండలిలో జరిగిన విషయాలు, మిగతా అక్కడ చర్చకు వచ్చిన అంశాల మీద సరదాగా మాట్లాడుకున్నాం, అప్డేట్ చేసుకున్నాం. రెండవది, రాబోయే ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని కూటమి వైపు నుంచి కర్నూలు జిల్లాలో అయితేనేమి, ఆదోని నియోజకవర్గంలో అయితేనేమి, మిగిలిన మండలాల్లో ఏ విధంగా కూటమి వైపు నుంచి సమాయత్తం కావాల్సి ఉంది, ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలన్న అంశాన్ని కూడా ఆయనతో కూర్చొని చర్చించాం. ఇదేమైనా సరే మీనాక్షి నాయుడు గారి ఆలోచన విధానం, నా ఆలోచన విధానం, కూటమిలో ఉన్న పెద్దల అందరి ఆలోచన విధానం, మూడు పార్టీలు కలిసి ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకున్నామో, మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామో, అభివృద్ధి చేస్తాను, 20 నెలల అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, 20 నెలలుగా మనం చేస్తున్న పనులన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలని, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని, రాబోయే ఎన్నికల్లో బలపడినటువంటి కూటమిని మరింత బలోపేతం చేయడం అన్న అంశాల మీద కార్యకర్తలందరితో సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు కలవడం జరిగింది.